వెంకయ్య నాయుడు గారు మా చిన్నప్పుడు అంటే నేను స్కూల్లో ఎస్ఎస్సీ చదివేటప్పుడు ఆయన ఆంధ్ర ఉద్యమం ఉపన్యాసం అంటే వెంకయ్య నాయుడు. అసెంబ్లీలో ముఖ్యమంత్రులు కూడా ఆయన ముందు వచ్చి ఆ రోజు అంజయ్ గారు లేకపోతే ఇంకొకటో ముందు రోజు వెంకయ్య నాయుడు గారు రేపేం మాట్లాడతారు అని రూమ్కి వచ్చో లేకపోతే ఇంటికి వచ్చో ముందు ఆయన ఏం మాట్లాడతారో తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ ప్రవాహం, ఆ క్లారిటీ, అది ఆయన్ని ఎంత వాడిని చేసింది అనేటటువంటిది మనకందరికీ తెలుసు. మన తెలుగువానిగా ఒక గొప్ప స్థానాన్ని అలంకరించినటువంటి వ్యక్తి నా ఈ పుస్తక ఆవిష్కరణ సభలో పాల్గొనడం అనేటటువంటి నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతా ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏ విధమైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదివరకు పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండవచ్చు, కానీ గతం అదంతా. ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ ఈ అవకాశం, ఈ విధంగా మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి, డెఫినెట్గా మంచి పుస్తకం, దట్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మొన్నటి వరకు అనుకున్నాను, కానీ ఈనాటి మాత్రం నిజంగా నేను మంచి పని చేశాను అనేటటువంటి భావంతో సెలవు తీసుకుంటాను. జై హింద్. Thank you, Dagbad Venkateswara garu. That was a very nice. This is what we must learn from these two great gentlemen. We must forget the past, move on with the future. Such wonderful camaraderie between the two people. Please, all of you also do it in your life. Take the people along. Andarki manchiga jaragalagi, andarki manchiga undalani. That's a wonderful message, sir.